See, everywhere there is a good news. కాబట్టి ప్రతి దగ్గర మనం చూస్తున్నాడు ఒక మంచి వార్త ఉంది. But there is much more good news yet to come. కానీ ఇంకా ఇంకా మంచి వార్తలు మనకు రాబోతూ ఉన్నాయి. And there was something that was going on in my heart since last few days గత కొన్ని రోజులుగా నా మనసులో ఈ కొన్ని ఆలోచనలు ఉంటూ ఉన్నాయి. that caused me literally to take a microscope and search within myself. కాబట్టి అది ఏమనిపించిందంటే అవన్నీ చూసినప్పుడు నేను ఒక మైక్రోస్కోప్ తీసుకొని నన్ను లోపల నేను పరీక్షించుకోవాలనిపించింది. I hope what I share with you will prepare you also for that. కాబట్టి నేనైతే మాటలు ఇప్పుడు చెప్తున్నా అవి మిమ్మల్ని కూడా సిద్ధం చేస్తాయి అనుకుంటూ ఉన్నాను. This began when I was reading Solomon's prayer. సొలొమోను యొక్క ప్రార్థన నేను చదువుతున్నప్పుడు నాకు ఈ ఆలోచనలు వచ్చాయి. See, Solomon was the wisest man, కాబట్టి చాలా జ్ఞానమైన వ్యక్తి సొలొమోను. richest man, చాలా ధనికుడు, ధనవంతుడు, a powerful king. చాలా శక్తివంతమైనటువంటి రాజుగా ఉన్నాడు. He built the temple of God. దేవునికి ఒక మందిరాన్ని కట్టినవాడుగా ఉన్నాడు. And as he was dedicating the temple, ఆ యొక్క ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠిస్తూ ఉన్నప్పుడు he prays that God may minister to the people as they look or pray in the temple. కాబట్టి వారు ఆలయం వైపు చూస్తూ ఉండగా లేకపోతే అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారికి పరిచర్య చేయాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు ఆ ప్రార్థనలో. There was one temple those days in Jerusalem. మరి యెరూషలేములో ఒకే ఒక ఆలయం ఉన్నది ఆ రోజుల్లో. But thank God today each one of us is a walking temple. కాబట్టి ఈ రోజున దేవుడికి వందనాలు. మనందరం కూడా నడిచే దేవుని మందిరాలుగా ఉన్నాము. We don't need to go to Jerusalem or even turn to Jerusalem to pray. కాబట్టి మనం యెరూషలేంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. యెరూషలేం వైపు తిరిగి కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. But God's presence lives in us. ఎందుకంటే దేవునికి సన్నిధి మనలో ఉన్నది కాబట్టి. Yet there is something he mentioned caught my attention. కానీ ఆయన చెప్పిన ఒక మాట నా దృష్టిని ఆకర్షించింది. Let us go to the book of 1 Kings chapter 8. మరి మొదటి రాజులు 8వ అధ్యాయంలోకి వెళ్దాం. Verse 37 onwards. 37 నుంచి చూస్తున్నాం. 37 to 40. 37 నుంచి 40 వరకు. When there is famine in the land, pestilence or blight or mildew, locust or grasshoppers, when their enemy besieges them in the land of their cities, whatever plague or whatever sickness there is, whatever prayer, whatever supplication is made by anyone or by all the people of Israel, when each one knows the plague of his own heart and spreads his hands towards the temple, then hear in heaven your dwelling place and forgive and act and give to everyone according to all his ways, whose heart you know. For you alone know the hearts of all the sons of men, that they may fear you all the days that they live in the land which you gave to our fathers. దేశమందు క్షేమము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట గాని మిడతలు గాని చీడపురుగులు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలీయులకు నీ జనుల్లో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకున్నాను కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాసాల ముందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారిని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు. See, the final result is that people fear God. కాబట్టి ఇక్కడ అంటే ప్రజలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్నది ఒక ముఖ్యమైన అంశముగా ఉన్నది. In the beginning, ప్రారంభంలో there is famine and pestilence and plague and sickness and all those things. కాబట్టి ప్రారంభంలో గమనించే క్షామము తెగులు ఈ గాడ్పు దెబ్బ చిత్తపట్ట ఇవన్నీ ఉన్నాయి, చీడపురుగులు ఇవన్నీ ఉన్నాయి. Then there is prayer. ఆ తర్వాత ఒక ప్రార్థన ఉన్నది. So it ends with the fear of the Lord. ఆ తర్వాత అది దేవుని యందు భయభక్తులు అనే అంశంతో ముగుస్తూ ఉంది. Begins with the troubles. సమస్యలతో ప్రారంభమై There is prayer then after ఆ that. తర్వాత ప్రార్థన వస్తుంది మధ్యలో. But in between prayer
and the fear of the Lord, there is consideration of heart. కాబట్టి ఆ ప్రార్థనకి అదే విధంగా వారికి దేవుని యందు భయభక్తులు కలిగే విషయాలకు మధ్యలో వారి యొక్క So, one word that he uses is plague of his own heart. ఆయన మనోవ్యాధిని గురించి ఆయన చెప్తున్నాడు. మనోవ్యాధి అనే ఒక తెగులు గురించి చెప్తున్నాడు. That means he says you need to check if there is any hidden sickness in your heart. హృదయం లోపల మరి దాచబడినటువంటి ఏదైనా వ్యాధి ఉందా అని చెప్తున్నాడు. Without considering that sickness, you may remain in the trouble that is there at the beginning of verse 37. ఆ యొక్క వ్యాధి గురించి నువ్వు పట్టించుకోకపోతే ఏదైతే తెగులు గురించి చెప్తున్నాడో వాటిలో నువ్వు ఉండిపోతావు. So what was going on in my heart is, నా హృదయంలో అప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, you might be praying and doing everything good. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటూ అన్ని కూడా మంచిగా చేస్తూ ఉన్నా కూడా, if your heart has sickness in it, then you are in trouble. కాబట్టి నీ హృదయంలో కానీ వ్యాధి ఉన్నట్లయితే నువ్వు ఒక సమస్యలో ఉన్నావు. You remember what Jesus told about the Pharisees? పరిచర్య గురించి యేసు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉంది కదా. He said, do what they tell you to do, but don't do what they do. కాబట్టి వారు చెప్పినది మీరు చేయండి కానీ వారు చేసే పనులు మీరు చేయొద్దు అని చెప్తాడు. Not just that, he tells that they do all right things, but their heart is not right before God. కానీ వారు చేసే పనులు సరిగ్గా ఉన్నా కూడా దేవుని ఎదుట వారి హృదయం సరిగ్గా లేదు అని. Like they pray. He said, these people pray. వీరు ప్రార్థన చేస్తారు. But what is the heart behind their prayer? కానీ ఆ ప్రార్థన వెనుక ఉన్నటువంటి వారి హృదయం ఎలా ఉన్నది? People should know that they are praying. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి మేము ప్రార్థన చేస్తున్నామని. He says that hypocrites love to pray standing on the road or at the corner of the road, that they may be known. కాబట్టి వీధి మూలలో నిలబడి మరి వేషధారులు ప్రార్థన చేస్తారు, ఎందుకంటే అందరూ చూడాలని చెప్పి. See, prayer is a good thing. కాబట్టి ప్రార్థన మంచిదే. But the heart behind that prayer is not a good thing. కానీ there. వారి హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ ప్రార్థన వెనుక అవి బాలేవు. He says they do the charitable deeds వారు that చాలా they may be seen by the people. ప్రజలు చూడాలని చెప్పి చాలా దాన ధర్మాలు వీరు చేస్తారు. See, are they doing a good thing? వారు చేసిన పని మంచిదేనా? They're doing a good thing. వారు చేసే పని మంచిదే, But the heart is not right there. కానీ అక్కడ హృదయం వారికి సరిగ్గా లేదు. See, in other words, there is a plague in their heart. అనగా వారి హృదయంలో ఒక వ్యాధి, ఒక తెగులు ఉన్నదని అర్థం. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, we need to examine our heart. అనగా మనం మన హృదయాలు పరిశీలించుకోవాలి. And we need to know if there is any kind of hidden sickness there. కాబట్టి ఏదైనా మరి రహస్యంగా లేదా మనకు తెలియకుండా ఏదైనా రోగం ఉన్నదేమో అని మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. God, He is concerned about your heart. ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, లేదా చింత కలిగి ఉన్నాడు. In the book of Proverbs chapter 4, మరి సామెతలు 4 మనం గమనిస్తే verse 23, 23వ వచనంలో he says, keep or guard your heart with all diligence, for out of it springs the issues of కాబట్టి life. అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడు, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవజల నదులు వస్తాయని చెప్తాడు. I do not know if any one of you have ever tasted bitter water. కాబట్టి మీలో ఎప్పుడైనా ఎవరైనా చేదుగా ఉండే నీరు తాగారా? You know, we all have tasted hard water. కాబట్టి చాలా అంటే హార్డ్ గా ఉండే నీళ్లు మనం తాగాం. But then sometimes when it gets harder, it's actually bitter. కాబట్టి అది కొంచెం ఇంకా ఆ విధంగా హార్డ్ గా మారినప్పుడు అది కొంచెం చేదుగా మారిపోతుంది. You may change different buckets, you may change different vessels, still the water is bitter. కాబట్టి కొన్నిసార్లు మీరు ఒకవేళ పాత్రలు మార్చినా లేకపోతే బకెట్లు మార్చినా కూడా ఆ నీరు మాత్రం చేదుగానే ఉంటుంది. See, remember when Israel faced the bitter water, కాబట్టి ఇశ్రాయేల్ వారు ఆ విధంగా చేదు నీరు వారు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, first of all at Mara, God asked Moses to throw a tree in that water. కాబట్టి మారా విషయం వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు మోషేకి ఒక చెట్టు కొమ్మను ఆ నీళ్ళలో వేయని చెప్తాడు. And the water was healed.
అప్పుడు ఆ నీరు స్వస్థపరచబడుతుంది. There is another story of prophet Elisha. మరి ఎలీషా సమయంలో కూడా ఒక కథ ఇంకోటి ఉన్నది. When he was in a town which was troubled because of bitter water. కాబట్టి చేదు నీటిని బట్టి ఒక సమస్య గుండా వెళ్తున్న ఒక పట్టణం అక్కడ ఉన్నది. So he goes right to the beginning of that river ఆ యొక్క నది యొక్క ప్రారంభ స్థలానికి ఆయన వెళ్తాడు. and pours salt over there, అక్కడ ఆ ఉప్పు వేస్తాడు ఆ ప్రారంభ స్థలంలో. and the water gets healed from there. అక్కడ నుంచి ఆ నీరు బాగవుతుంది, స్వస్థపరచబడుతుంది. If your heart is plagued, కాబట్టి నీ యొక్క హృదయానికి తెగులుంటే whatever comes out of your heart will not be healthy. అది నీ హృదయం నుంచి ఏది వచ్చినా కూడా అది ఆరోగ్యకరమైనది కాదు. I have seen people who do all right things. అప్పుడు నేను చూశాను చాలా మంది వారు చేసే పనులన్నీ కూడా మంచి పనులే చేస్తారు. They pray well. ప్రార్థన బాగా చేస్తారు. They have knowledge of word of God. దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం వారికి ఉన్నది. But their heart is rotten. కానీ వారి హృదయం అనేది అది కుళ్ళిపోయి ఉంది. Have you ever seen people like that? అటువంటి వారిని మీరు చూసారా? They do all right things. అన్ని మంచిగా చేస్తారు. From outside everything looks beautiful. చూడడానికి అన్ని బాగానే కనబడుతుంది బయటికి మాత్రము. But the heart's attitude is rotten. కానీ ఆ హృదయం యొక్క అది స్వభావం ఏంటంటే అది కుళ్ళిపోయిన స్వభావం ఉంటుంది. If there is rottenness in the heart, then we will miss the manifestation of the glory of God. కాబట్టి హృదయంలో కుళ్ళు ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతను మనం పోగొట్టుకుంటాం. Remember Jesus said, యేసు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకోండి. these people with their lips they'll say Lord, Lord. కాబట్టి పెదవులతో వీరు ప్రభువా ప్రభువా అంటారు కానీ They will worship me with their lips. వారి పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ But their heart కానీ వారి హృదయం is far away from me. నాకు చాలా దూరంగా ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, what we need to realize, it's not doing right that is as important as our heart attitude towards God. కాబట్టి సరైన పనులు చేయడం ఎంత ముఖ్యమో అదే విధంగా మన హృదయం కూడా సరైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం కూడా ముఖ్యమైన విషయం. In the book of Mark chapter 4, మరి sorry, 7, మార్కు 7వ అధ్యాయం మనం చూస్తే verse 20 to 23, 22-23 వచనాలు మనం గమనిస్తే this is another important lesson Jesus teaches us. ఇది కూడా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం యేసువారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. He said, what comes out of a man that defiles a man? For from within, out of the heart of man proceeds evil thoughts, adulteries, fornication, murder, theft, covetousness, wickedness, deceit, lawlessness, lewdness, an evil eye, blasphemy, pride, foolishness. All these things come from within and defile a man. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. These are the plagues of heart. ఇవన్నీ కూడా హృదయానికి ఉండే తెగుళ్ళు. Could it be possible that you're doing right things but holding one or many or all of these plagues inside the heart? కాబట్టి నువ్వు చేసే పనులు మంచిగా ఉండొచ్చు కానీ నీ హృదయం లోపల ఇటువంటి తెగులు ఒకటి కావచ్చు, రెండు కావచ్చు, చాలా తెగులు ఉన్నాయేమో. You see, when you don't like a person, ఒక వ్యక్తి నీకు నచ్చనప్పుడు, I know nothing here, but if you don't like a person, ఇక్కడ కాకపోవచ్చు కానీ మామూలు ఒక వ్యక్తి నీకు నచ్చకపోతే everything that person does looks negative. కాబట్టి ఆ వ్యక్తి ప్రతిదీ కూడా నీకు నెగిటివ్ గానే కనబడుతుంది. Am I right? అవునా కదా? Even if the person is doing good, it will look negative. ఆ వ్యక్తి చేసే పని మంచిదైనా కూడా అది నెగిటివ్ గానే కనబడుతుంది. If he is doing negative, it will look far more negative. ఇక అది నిజంగానే వ్యక్తి వ్యతిరేకంగా చేస్తే అది ఇంకా ఎక్కువ కనబడుతుంది. You know what Bible tells? ఎవరి వాక్యం ఏం చెప్తుందంటే, For pure, everything looks pure. ఎవరైతే మరి పవిత్రంగా ఉంటే వారికి అన్ని పవిత్రంగానే కనబడతాయి. When there is somebody who is impure, everything looks impure. ఒక వ్యక్తి పవిత్రంగా లేనప్పుడు అన్ని కూడా ఆయనకి అపవిత్రంగానే కనబడతాయి. This is not about sin. ఇది పాపాన్ని గురించి చెప్పే మాటలు కాదు. It's about your heart. అది నీ హృదయాన్ని గురించి చెప్పే మాట. See, if my heart is pure, నా హృదయం పవిత్రంగా ఉంటే I will look at people through the eyes of God. దేవుని యొక్క ఆ కన్నుల్లోంచి అందరినీ కూడా చూస్తాను. Now, think about it. దీని గురించి మీరు ఆలోచించండి. Think about it. Is there anyone over here who can say, I have never sinned? ఇలా ఎవరైనా ఉన్నారా నేను పాపం చేయాలని చెప్పగలిగిన వారు ఇక్కడ?
నేను పాపం చేయలేదు అని చెప్పేవారు. Nobody, right? అలా ఎవరు చెప్పలేరు. So when the devil looks at you, కాబట్టి అపవాది నిన్ను చూసినప్పుడు what will he call you? నిన్నేమంటాడు? Sinner, right? పాపి అంటాడు. Am I right? If God looks at you, what will he call you? దేవుడు నిన్ను చూస్తే దేవుడు ఏమంటాడు నిన్ను? Righteous. నీతిమంతుడు అని చెప్తాడు. You see, difference is right there. అక్కడే మీకు కనబడుతుంది మార్పు ఎలా ఉందో. God looks at a person who has sinned and calls him righteous, and a sinner looks at devil, even he looks at a righteous person, will pick up one small thing and will be wanting to call that person a sinner. కాబట్టి దేవుడు ఒక పాపిని పట్టుకొని ఆయన నీతిమంతుడిగా పిలుస్తాడు. కానీ అపవాది అయితే ఒక నీతిమంతుని కూడా అతనిలో ఉన్న ఒక తప్పుని పట్టుకొని వాడిని పాపిగా పిలుస్తాడు. Think about it. దీని గురించి మీరు ఆలోచించండి. There are people who will look at that one mistake of David with Bathsheba and Uriah and call him an evil man. కాబట్టి దావీదు మరి బెత్షెబా ఉరయ్యాని బట్టి చేసిన పాపాన్ని బట్టి అందరూ ఆయన్ని చెడ్డవాడిగా చూస్తారు. But there is God who says, man after my own heart. కానీ దేవుడే ఉంటాడు, ఆయన నా హృదయానుసారి అని చెప్తాడు దావీదు గురించి. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, how you look at people, how you look at things around will tell how your heart is. కాబట్టి నువ్వు నీ చుట్టూ ఉండే పరిస్థితులు కావచ్చు, లేదా మనుషులను చూస్తున్నాడు దాన్ని బట్టి వారిని ఎలా చూస్తున్నావు అనేది నీ హృదయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. That is why it is important that you examine your heart and check what is there in it. కాబట్టి దాన్ని బట్టి నీవు నీ హృదయాన్ని పరిశీలించుకొని అందులో ఏముందా అని వెతుక్కోవాలి, చూడాలి. See, in my younger days, నేను యవనస్తుగా ఉన్నప్పుడు they used to, for clearing the water, they would put that lime, no, some one stone kind of thing, alum they would use. కాబట్టి అది దాన్ని డ్రైనేజ్ క్లీన్ చేయడానికి మరొక పదార్థాన్ని వాడేవారు, ఆలయం అనే పదార్థాన్ని. It would clean, but it would give that kind of flavor, kind of taste in that water. కాబట్టి అది శుభ్రం చేస్తున్నంత మాత్రం కాకుండా ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అది. See, if there is bitterness in your heart, that flavor will be there, or that taste will be there in everything that you do, everything that you say, and even the way you look at a person. కాబట్టి నీలో ఆ చేదు ఉన్నప్పుడు నువ్వు చూసే విషయాలు కావచ్చు, వ్యక్తిలో అవన్నీ కూడా నీకు చేదుగానే కనబడతాయి, లేకపోతే చెడుగానే కనబడతాయి. But if your heart is pure, ఎప్పుడైతే నీ హృదయం ప్యూర్ గా ఉంటుందో, if there is love in your heart, నీ హృదయంలో ప్రేమ ఉన్నట్లయితే, you will look at anybody and you will see something good in that person. ప్రతి వ్యక్తిని నువ్వు చూసినాడు, ప్రతి వ్యక్తిలో కూడా నీకు ఒక మంచే కనబడుతుంది. That's why Solomon prays. దాన్ని బట్టి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. When there is a plague in our heart, ఆ హృదయంలో ఒక తెగులు ఉన్నట్లయితే, we will lose our hope, we lose our faith, we lose our right sense. కాబట్టి మన విశ్వాసం కావచ్చు, మన సమస్త జ్ఞానం అన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. See, that's why David says these words. కాబట్టి దావీదు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Psalms 139 verse 23 and 24. కాబట్టి 139వ కీర్తన 23 24 వచనాలు ఉన్నాయి. He says, search me, O God, and know my heart, try me and know my anxieties, and see if there is any wicked way in me, and lead me in the way everlasting. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనను తెలుసుకొనుము, నీ ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. He says, search me, Lord. కాబట్టి నన్ను పరిశీలించు దేవా అని అడుగుతున్నాము. Today, let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. Do you want to open your heart to a thorough search? కాబట్టి నీ హృదయాన్ని సంపూర్ణంగా పరీక్షించడానికి, పరిశోధించడానికి, ఆ విధంగా తెరవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Don't worry, I'm not going to search. నేను వెతకను, పర్లేదు. He who knows everything is going to search. అన్ని సమస్యలు ఎరిగిన వాడే వెతుకుతాడు నీ హృదయాన్ని. How much ever you hide, you can't hide from God. ఎంత దాచిపెట్టినా దేవుడి దగ్గర నుంచి నువ్వు దాచిపెట్టలేవు. You cannot hide your heart from God. దేవుడి నుండి నీ హృదయాన్ని నువ్వు దాచిపెట్టలేవు. Bible tells Jesus knew what is in man. That's why he did not give himself to everybody. కాబట్టి మరి ఆయన మనుషుని ఎరిగినవాడు కాబట్టి యేసయ్య ఆయన తనను తాను వారికి అప్పగించుకోలేదని చెప్పి వాక్యం చెప్తుంది. I want you to think about certain people in the Bible. దేవుని యొక్క వాక్యంలో ఉన్న కొంతమందిని గురించి మీరు ఆలోచించండి. I want you to think about Cain. మరి కయ్యను గురించి మీరు ఆలోచించండి. Was Cain talking to God? ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడా కయ్యను? Yes. మాట్లాడుతున్నాడు.
Cain was talking to God, yet his heart was plagued. కానీ కయీను దేవుడితో మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన హృదయంలో తెగులుంది. And that's why God says the sin is waiting at your door. కాబట్టి నీ ద్వారం మీద పాపము నీకోసం ఎదురు చూస్తుందని చెప్పి దేవుడు చెప్తాడు ఆయనకి. That means if somebody is praying, talking to God, coming to the church, giving tithes, doing this, doing that, is it possible that heart can still be plagued? కాబట్టి ఒక వ్యక్తి ఆలయానికి వస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఆయనకి ఆయన హృదయంలో తెగులు ఉండే అవకాశం ఉందా లేదా? Think about King Saul. మరి సౌలు గురించి ఒకసారి ఆలోచించండి. Do you know he was an anointed king? ఆయనకి అభిషేకం పొందినటువంటి రాజు. ఆ విషయం తెలుసు కదా మీకు. He brought mighty deliverance for Israel by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇశ్రాయేలు వారికి గొప్ప విడుదల ఆ రోజులో ఆయన కలిగించాడు. When God was moving him forward, కాబట్టి దేవుడు ఆయన ముందుకు తీసుకుని వెళుతూ ఉండగా, do you realize his heart got plagued? అప్పుడు ఆయన హృదయానికి కూడా తెగులు వచ్చింది. ఆ విషయం మీరు గమనించారా? We always think about that point when he sacrificed that unlawful sacrifice, or he spared the Amalekite king and the animals. కాబట్టి సాధారణంగా మనకి ఏమేమి జ్ఞాపకం వస్తుందంటే సౌలు గురించి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా చేయకూడనటువంటి అర్పణ ఏ విధంగా అర్పించాడో, అయితే అమలేకులను చంపకుండా ఎలా వదిలేశాడో, ఇవి మాత్రం మన జ్ఞాపకానికి వస్తాయి. Those are his acts. అవన్నీ కూడా ఆయన చేసిన క్రియలే. But before those acts, his heart was plagued. కానీ ఆ క్రియలు చేయడానికి ముందుగా ఆయన హృదయానికి తెగులు వచ్చింది. See, David killed Goliath. దావీదు గొలియాతును చంపాడు. Am I right? అవునా కదా? Whose victory was it? అది ఎవరి విజయం? అది It was Saul's. సౌలు యొక్క విజయం అది. Because Saul was the king. సౌలు రాజు కాబట్టి విజయం ఆయనకే వెళ్తది. Now, when David killed 10,000, మరి దావీదు ఒక 10,000 మందిని చంపినప్పుడు for whom did he kill ఆయన ఎవరి 10,000? కోసం 10,000 మందిని చంపాడు? For Saul. సౌలు కోసమే చంపాడు ఆయన. But the moment women began to sing that, ఎప్పుడైతే ఆ స్త్రీలు ఆ విధంగా పాటలు పాడడం మొదలు పెట్టారో, the plague in Saul's heart began to manifest. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ తెగులు అనేది సౌలు యొక్క హృదయంలో నుంచి బయటికి రావడం మొదలు పెట్టింది. It's something like it was under incubation period. మరి అది అప్పటి వరకు అంటే ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే అది దాచబడి ఉంది. See, like when bacteria goes inside our body, it doesn't manifest immediately. కాబట్టి బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి వెళ్ళినప్పుడు వెంటనే అది తన పని చేయదు. But if you do nothing about it, one day it will manifest. కాబట్టి అది దాని గురించి నువ్వు పట్టించుకోకుండా వదిలేసావనుకో, ఒక రోజున అది ఏదో విధంగా బయటపడి నీకు ఇబ్బంది కలిగిస్తుంది. See, the point is, చెప్పే మాట ఏంటంటే, he was doing all the things with a plague in his heart. తన హృదయంలో ఆ తెగులు పెట్టుకొని ఆయన అన్ని చేస్తున్నాడు. He was continuing to lead Israel with a plague in his heart. ఆయన హృదయంలో ఆ యొక్క తెగులు పెట్టుకొని ఇశ్రాయేలు వారిని నడిపిస్తూ ఉన్నాడు. But when David looked at him, కానీ దావీదు ఆయన చూసినప్పుడు, he did not say a plagued man or a sinner or a bad man. కాబట్టి దావీదు సౌలును చూసి ఆయనకు పాపం చేసిన వాడు లేకపోతే ఆయనకు తెగులు ఉంది అని చెప్పలేదు. He says the anointed of God. ఆయన దేవునికి అభిషేకం పొందిన వాడు సౌలు అని చెప్తాడు. Do you realize how powerful that అది is? ఎంత శక్తివంతమైన మాట మీకు జ్ఞాపకానికి వస్తూ ఉందా? David was a pure man. ఎందుకంటే ఆ పవిత్రమైనటువంటి మనసు కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు. That's why he recognized the anointing, the good thing, the appointment of God, and he appreciated. కాబట్టి దాన్ని బట్టి సౌలుకున్నటువంటి అభిషేకాన్ని బట్టి సౌలుకున్న ఏర్పాటుని ఆయన గుర్తించాడు, దాన్ని ఆయన మెచ్చుకున్నాడు కూడా. But think about Saul. కానీ సౌలు విషయం మీరు చూడండి, He was all the time misunderstanding David. ప్రతిసారి కూడా దావీదుని ఆయన తప్పుగానే అర్థం చేసుకున్నాడు. Because his heart was plagued. ఎందుకంటే ఆయన హృదయంలో తెగులు ఉన్నది కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, your heart is far more important than you can ever imagine. కాబట్టి నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగానే హృదయం ముఖ్యమైనది. Out of it will flow the issues of life. కాబట్టి జీవజలం నుంచి పారుతాయని వాక్యం చెప్తూ ఉంది. When I read issues of life, కానీ జీవితానికి సంబంధించిన విషయాలని అంటూ ఉన్నప్పుడు, that means all the issues you faced in your life, నీవు జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క ఈ సమస్య కూడా it is connected to your heart. అది నీ హృదయానికి సంబంధించిందిగా ఉంటూ ఉంది. Your joy, your peace, your frustration, your anger, your bitterness, it's connected to your heart. కాబట్టి నీకు వచ్చే కోపం కావచ్చు, లేకపోతే రోషం కావచ్చు, లేకపోతే నీ యొక్క ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా దానికి సంబంధించినగా ఉంటూ ఉన్నాయి. When we come to God, మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు we not only pray, మన ప్రార్థన మాత్రమే చేయము, we consider what is in our heart. కాబట్టి మన హృదయంలో ఏమున్నదని కూడా మనం చూస్తాం. Heart is deceitful. ఎందుకంటే అది మోసకరమైన హృదయం. Whom does it deceive? అది ఎవరిని మోసం చేస్తుంది హృదయం It అనేది? deceives your mind. అది నీ మనసును
మోసం చేస్తూ ఉంది. Your heart deceives your mind. నీ హృదయము నీ మనసుని మరి మోసం చేస్తూ ఉంది. How many times we have thought that we are good people, and then when the pressure was applied, something wrong comes out. కాబట్టి మనకి తెలుసు, మనం ఎన్నోసార్లు మనం మంచి వాళ్ళం అనుకుంటాం, కానీ ఒక ఒత్తిడి కలిగినప్పుడు మనం మాట్లాడే మాటలు మారిపోతుంటాయి. Am I right? అవునా కాదా? Until that pressure, our heart keeps deceiving our mind that we are godly and wonderful people. కాబట్టి అప్పటి వరకు ఆ ఒత్తిడి రానంత వరకు కూడా మన మనసు ఏం చెప్తుంది, మన హృదయం ఏం చెప్తుందంటే మన మంచి వాళ్ళమేం చెప్తూ ఉంటుంది మన మనసుకి. I have seen some of the wonderful, very nice men and women of God. కాబట్టి చాలా మంది దైవజనులను చూస్తాను, పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, They do everything right. అంతా కూడా మంచిగా చేస్తారు. And I have seen them using unusable words when they were put under pressure. ఆ ఒత్తిడి వారికి కలిగినప్పుడు వారి ఏదైతే మాటలు పలకూడదో అటువంటి మాటలు వాళ్ళు పలకడం నేను చూశాను. Because they never considered the plagues of their heart. వారి హృదయానికి ఉండే తెగులు గురించి వారు ఎప్పుడూ పట్టించుకోలేదు కాబట్టి. There are many such plagues. అటువంటి తెగులు చాలా ఉన్నాయండి. We can think about pride, unbelief, envy, jealousy. కాబట్టి గర్వం కావచ్చు, లేకపోతే అపనమ్మకం కావచ్చు, అసూయ కావచ్చు, there is bitterness, there is greed, మరి లోపత్వం కావచ్చు, చేదు ఉండే మనసు కావచ్చు, hatred, అసహ్యం, వేరే వాళ్ళని అసహించుకోవడం కావచ్చు, unforgiveness, క్షమించలేకపోవడం కావచ్చు. the list can go long. ఆ లిస్ట్ చాలా ముందుకెళ్ళిపోతుంది. But it's a secondary thing. అది రెండో విషయం, పక్కన పెడదాం. There is something in the medical terminology. మరి వైద్య భాషలో ఒక మాట ఉంది, fever of unknown origin. కాబట్టి జ్వరము వచ్చింది కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. When you don't know what is it causing the troubles in your life, కాబట్టి దేని వల్ల ఈ సమస్య వచ్చిందో అది నీకు తెలియనప్పుడు sometimes you've forgotten about it. దాని గురించి నువ్వు మర్చిపోతావు కూడా. That's why I always tell, if you think you know yourself very well, కాబట్టి నీ మాట చెప్తూ ఉంటాను, అంటే నీ గురించి నీకు బాగా తెలుసు నువ్వు అనుకుంటే you are deceived again. నువ్వు మళ్ళీ మోసపోతూ ఉన్నావు. You do not know yourself. నీ గురించి నీకు బాగా తెలియదు. Some of the reactions that you have shown in your life, you might have been surprised about it. కాబట్టి కొన్నిసార్లు ఏ విధంగా నువ్వు స్పందించావో నీకు నువ్వే ఆలోచించుకున్నప్పుడు నువ్వే ఆశ్చర్యపోతావు. Have you ever faced like that? ఆ విధంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? You were surprised by your own reactions? నువ్వు చూపెట్టిన స్పందనే నీకు ఆశ్చర్యం కలిగించిందా? Nobody? అలా ఎప్పుడు కాలేదా మీకు? See, you don't know yourself well. అంటే నీ గురించి నీకు సరిగ్గా తెలియదు. But if there is a fever, కానీ ఒక జ్వరం ఉన్నప్పుడు you need to go get yourself investigated. ఆ జ్వరం ఎందుకు వచ్చిందని చెప్పి నువ్వు వెళ్ళి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. Whatever situations you might be facing, నువ్వు ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉన్నా కూడా, troubles you might be facing, సమస్యలు కూడా వెళ్తూ ఉన్నా కూడా, open your heart before God and tell God, search my heart. మరి నీ హృదయాన్ని దేవుని దగ్గర తెరిచి, ప్రభువా నా హృదయాన్ని నువ్వు పరిశోధించని చెప్పు. Don't think that God searches your heart and God will find something new. కాబట్టి దేవుడు పరిశోధించి ఏదో కొత్త విషయం కనుక్కుంటాడని కాదు. When God searches your heart, you will find something new about yourself. దేవుడు నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు నీకు కనబడుతుంది కొత్త విషయము. And He alone gives us solution for that sickness of our heart. కాబట్టి ఆ యొక్క హృదయానికి ఉన్నటువంటి ఆ రోగానికి దేవుడే ఒక పరిష్కారాన్ని చూపెడతాడు. One of the things that I realized, నేను గమనించిన విషయం ఒక విషయం ఏంటంటే, jealousy is far more common than we can imagine. కాబట్టి మరి అసూయ అనేది మరి మనం ఊహించిన దానికన్నా అది చాలా సాధారణంగా కనబడుతుంది. If I ask you, are you jealous? మీకు అసూయ ఉందా అని అడిగితే Definitely you will say no. మీరు నో అనే చెప్తారు. Because you are good people. ఎందుకంటే మీరు మంచోళ్ళు కాబట్టి. But just I always tell this example. ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. See, suppose let us say Jonathan brother and I are praying for a good ring with a ruby. కాబట్టి నేను జోనథన్ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం, ఒక మంచి ఉంగరం కావాలని చెప్పి దానికి రూబీ ఉండాలని చెప్పి. And one day Jonathan brother comes and says, Pastor, see, I got a gift, a beautiful ring with a ruby. కాబట్టి ఒక రోజు జోనథన్ బ్రదర్ వచ్చి చెప్తాడు, ఇగో పాస్టర్ గారు చూడండి నాకు మంచి ఉంగరం వచ్చింది, రూబీ ఉంది దాంట్లోని. And then I'll say, praise the Lord. అప్పుడు నేను దేవుని స్తోత్రం, దేవుడు మంచివాడని చెప్తాను. But inside, లోపల ఏమనిపిస్తుంది? there is pain. కొంచెం నొప్పి అనిపిస్తుంది లోపల. Why he got and why I didn't? ఆయనకి ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలేదు? Have you experienced that? అట్లా వచ్చింది ఎప్పుడైనా మీకు?
That is jealousy. దాన్నే అసూయ అంటారు. మరి And you tell that your heart is. మీరే మంచి మా మా హృదయం మంచిగా ఉందని చెప్తున్నారు. Think about it. ఆలోచించండి. Bitterness. మరి ఆ విధంగా చేదు స్వభావం Bitterness is a plague of our heart. హృదయానికి ఒక తెగులు లాంటిది అది. We develop bitterness. Maybe whatever the reason is, if you do not scrape that bitterness out, that bitterness will make your life bitter. కాబట్టి అది అది ఏ కారణం వల్ల వచ్చినా కూడా దాన్ని నువ్వు తీసివేయకపోతే అది నీ జీవితాన్ని చేదుగానే మారుస్తుంది. Not just that. అది మాత్రమే కాదు. Sometimes certain things go and get stuck in our heart. కొన్నిసార్లు కొన్ని విషయాలు లోపలికి వెళ్ళిపోయి లోపల ఉండిపోతాయి. One of the things that was stuck in my heart was a gold chain that my mother had given. కాబట్టి ఒకటి నా తల్లి నాకు ఒక బంగారు చైన్ ఇచ్చింది. దాని విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు. I was sentimental about it. అది మాకంటే దాని మీద ఒక సెంటిమెంట్ నాకు ఉన్నది. నా మమ్మీ ఇచ్చిందని. I did not realize that it was actually a plague of my heart. అది నా హృదయానికి ఒక తెగులు లాంటిదని చెప్పి నేను గ్రహించలేకపోయాను. Because there were times the chain was taking a priority. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆ బంగారు చైన్ అనేది నాకు ప్రాముఖ్యతగా మారింది. I thank God. దేవుడికి వందనాలు చెప్తున్నాను. He helped me to get rid of it. దాంట్లోంచి బయట రావడం దేవుడు నాకు సహాయం చేశాడు. It's not the chain I gave away. అక్కడ కేవలం ఒక చైన్ మాత్రం ఇవ్వలేదు కానీ, but it was like scraping the plague out of my heart. నా హృదయంలో ఉండే తెగులుని నేను ఆ విధంగా దాన్ని తుడిచివేస్తున్నాను లేదా తీసివేస్తూ ఉన్నాను. See, God is looking at people who are pure. కాబట్టి దేవుడు పవిత్రమైన వారిని చూస్తూ ఉన్నాడు. Am I right? అవునా కాదా? Pure does not necessarily mean that you have never sinned. అనగా పవిత్రంగా ఉండడం అంటే నువ్వు పాపం చేయలేదని కాదు. Pure in your heart. హృదయంలో పవిత్రత గురించి మాట్లాడుతున్నాను. Think about David. దావీదు గురించి మీరు చూడండి. God calls him man after my own heart. మరి నా హృదయానుసారం చెప్పి దేవుడు చెప్తాడు. Was he perfect in every way? ప్రతి విషయంలో కూడా ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నాడా దావీదు? He was not, but his heart was right before God. ఆయన ఆ విధంగా లేకపోయినా కూడా ఆయన హృదయం మాత్రం దేవుని ఎదుట సరైనదిగానే ఉన్నది. Today I believe God is calling each one of us. కాబట్టి దేవుడు మన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఈ రోజున. Calling you, calling me. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. Those whether on Zoom or even those who would listen later on YouTube. కాబట్టి జూమ్ లో ఉన్నవారు కావచ్చు, తర్వాత యూట్యూబ్ లో ప్రసంగాన్ని వినేవారి కోసం కావచ్చు. Open your heart for a thorough search by God and your life will be transformed. కాబట్టి మీరు తప్పకుండా మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి, ఆ హృదయాన్ని తెరవండి, తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. What happens is, అక్కడ జరిగే విషయం ఏంటంటే, when we move forward with the plague of our heart, హృదయంలో ఉండే తెగులుతో మనం ముందుకు వెళ్ళినప్పుడు we do not realize that we are being controlled by the evil one. అపవాది మనల్ని తన ఆధీనంలో ఉంచుకున్న విషయాన్ని మనం గ్రహించము. But when we come before God, కానీ దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు, Ezekiel says, మరి హెజ్కేల్ ఆ మాట రాయబడింది. He says God will take the heart of our stone and replace it with the heart of flesh. మరి యొక్క రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు ముద్దతో హృదయంతో దేవుడు ఉంచుతాడని చెప్పి ఆ వాక్యంలో రాయబడింది. That means He is able to change our heart. అనగా మన హృదయాన్ని మార్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. Heal our heart. ఆయన మన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. Bible talks about the ploughing of our heart. కాబట్టి మన హృదయాన్ని ఆ విధంగా దున్నేవాడుగా ఆయన ఉన్నాడు. I always remember this story. ఈ కథ నాకు బాగా తెలుసు. One day, a sister, when she was sleeping in the afternoon, సహోదరి మధ్యాహ్న కాలం ముందు నిద్రపోతూ ఉంది. her maid came. ఆ పని మనిషి వచ్చింది ఆ సమయంలో. And she was telling, అప్పుడు ఆమె చెప్తుంది ఈ మాటలు, Madam, what a dirty that pan you were using. మరి మేడం, అమ్మాయి నువ్వు వాడుతున్నట్టు ఫ్యాన్ ఏదైతే ఉందో అది చాలా తవ్వ ఉందో చాలా మురిగ్గా ఉంది. It was all black. అంత నల్లగా ఉంది అది. I took this brick and I scraped and scraped and scraped and scraped and I cleaned it. కాబట్టి ఒక ఇటుకరాయి తీసుకొని దాని మీద బాగా రుద్ది నేను శుభ్రం చేశాను. She didn't know it was a non-stick one. కాబట్టి అది నాన్ స్టిక్ అని ఆమెకు తెలియదు. The point is, కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, she scraped to remove the black thing. ఆ నలుపంతా కూడా తీసివేయడానికి ఆమె రుద్ది చేసింది. Many times we scrape our vessels also to clean it up, right? కాబట్టి మనం కూడా మన పాత్రలు చాలా సార్లు ఆ విధంగా రుద్ది శుభ్రం చేసుకుంటాం కదా. Are you ready for such a scraping of your heart? ఆ విధంగా నీ హృదయాన్ని రుద్ది శుభ్రం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Don't say yes just like that. కేవలం ఉట్టిగా అని చెప్పి చెప్పకండి, అవునని చెప్పకండి. Cleansing, cleaning is not always a very pleasant process. కాబట్టి ఆ విధంగా శుభ్రం చేయడం, రుద్ది శుభ్రం చేయడం అంటే అది ప్రతిసారి కూడా అంత ఆహ్లాదకరంగా ఉండే విషయం కాదు.
there is a word used in medical, this thing is wound debridement. కాబట్టి మెడికల్ భాషలో ఈ పదం వాడుతుంటారు. గాయము, Debridement means cleaning. ఆ గాయాన్ని మనం శుభ్రం చేయడం. That means a wound, when it is not healing, ఏదైతే గాయం అనేది అది ఇంకా మానకపోతే, it is literally scraped, కాబట్టి like that, scraped, and all that infected, rotten tissue is shaved out till it starts bleeding normally. కాబట్టి దాన్ని ఆ విధంగా చెక్కినట్టుగా వాళ్ళు చెక్కుకుంటూ వెళ్ళి దాంట్లో పనికిరంతా కూడా తీసేస్తారు, ఎప్పుడైతే లోపల నుంచి మామూలుగా రక్తం వచ్చేంత వరకు. Does your heart bleed normally? కాబట్టి మీ హృదయం కూడా ఆ విధంగానే సహజంగానే రక్తాన్ని అందిస్తుందా? Or have we become insensitive towards certain things? కొన్ని విషయాల్లో మరి ఇన్సెన్సిటివ్ గా మనం మారిపోయామా? You know, the devil has a strategy. ఎందుకంటే అపవాదికి ఒక స్ట్రాటజీ కలిగి ఉన్నాడు, ప్రణాళిక. We are many times busy in casting out the demons from every corner. ప్రతి మూల నుంచి కూడా దయ్యాలను వెళ్ళగొట్టే పనిలో మనం బిజీగా ఉన్నాము. But the devil is busy trying to corrupt our heart. కానీ మరి అపవాది మాత్రం మన హృదయాన్ని ఆ విధంగా వాడు పాడు చేయాలని చెప్పి వాడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. He is trying to make certain abominations as normal. కాబట్టి కొన్ని ఏవైతే మనం చేయకూడదో వాటిని వాడు పర్వాలేదు అన్నట్టుగా చెప్తున్నాడు మనకి. You know, taking bribe, has become normal. లంచం తీసుకోవడం అనేది మామూలుగా ఒక సాధారణ ఆనవాయితీ అయిపోయింది. I mean, I really praise God for Angel. మరి ఏంజెల్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెప్తున్నాను. She was sharing the testimony how she is standing on integrity with integrity in her office. తన ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఎంత యథార్థంగా ఉందో ఆమె దాని సాక్ష్యంగా చెప్తూ ఉంది. It may be loss of money, మరి నా డబ్బు నష్టపోవచ్చేమో, but it is gaining of purity of heart. హృదయం అనేది పవిత్రంగా ఉండే విషయంలో ఆమె దాన్ని సంపాదించుకుంటూ ఉంది. I'll tell you, my brothers and sisters, కాబట్టి సహోదరి మాట మీకు చెప్తున్నాను. devil will try to make us feel it is okay to do something wrong. కాబట్టి తప్పు చేయడానికి పర్వాలేదు అని చెప్పి అపవాది చెప్తుంది. And even before we realize, the plague takes root deep in our heart. కాబట్టి మనం గ్రహించక ముందే ఆ తెగులు అనేది మన హృదయం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతుంది. Remember, the deeper it goes, more painful it becomes to pluck it out. అది ఎంత లోతుగా పోతే అంత బాధతో నొప్పితో దాన్ని బయటికి తీయాల్సి వస్తుంది. I was just looking in the Bible about anybody who went deep into abomination and came out. కాబట్టి ఆ విధంగా చేయకూడని పని చేసి అందులోంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పి దేవుని వాక్యంలో నేను చూశాను. Anybody you can remember? ఎవరు ఆ వ్యక్తి? చేయకూడని పని చేసి దాంట్లోంచి బయటకు వచ్చాడు తర్వాత. Saul, who became Paul, okay? పౌలుగా మారిన వ్యక్తి కావచ్చు. Then there was a king called Manasseh. మనష్షే అని ఒక రాజు ఉన్నాడు. Manasseh was a son of Hezekiah. మరి హిజ్కియా యొక్క కుమారుడుగా ఆయన ఉన్నాడు. Who is Hezekiah? హిజ్కియా ఎవరు? A king who was compared with David. దావీదుతో సరిసమానంగా పోల్చబడినటువంటి వాడు ఆ హిజ్కియా రాజు. He was appreciated by God. దేవుడు కూడా ఆయన్ని మెచ్చుకుంటాడు. But let's see what happens in 2 Chronicles chapter 33. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల్లో verse 9 onwards. 9 నుంచి మనం చూస్తే 9 to 11. 9 నుంచి 11 వరకు. So Manasseh seduced Judah and inhabitants of Jerusalem to do more evil than the nations whom the Lord had destroyed before the children of Israel. And the Lord spoke to Manasseh and his people, but they would not listen. Therefore the Lord brought upon them the captains of the army of king of Assyria, who took Manasseh with hooks, bound him with bronze fetters, and carried him off to Babylon. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే, ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేటు కారకుడాయను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు చెవి ఒగ్గకపోయారు. కాబట్టి
యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి. See, he not only did evil, he seduced the nations to do evil. కాబట్టి ఆయన పాపం చేయడం మాత్రమే కాదు కానీ ఆ యొక్క దేశము కూడా పాపం చేసే విధంగా ఆయన ప్రోత్సహించాడు. And then, he was taken as captive. ఆ తర్వాత బందీగా ఆయన పట్టబడ్డాడు. But the interesting thing is, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే verse 12, now when he was in affliction, he implored the Lord his God and humbled himself greatly before God of his fathers and prayed to him, and he received his entreaty, heard his supplication, and brought him back to Jerusalem into his kingdom. Then Manasseh knew that the Lord was God. 12-13 వచనాలు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపంలో ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. See, when he was in affliction, he began to search his heart. అప్పుడు ఆయన శ్రమలో ఉన్నప్పుడు ఆయన తన హృదయాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాడు. He began to realize the plagues of his heart. కాబట్టి ఆయన హృదయానికి ఉండే ఆ యొక్క తెగులు గురించి ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. Then he humbled himself, అతను తను తగ్గించుకున్నాడు. and God restored him back. అతను దేవుడు ఆయన తిరిగి సమకూర్చాడు. Imagine a person about whom it was said he not only did evil but seduced the whole nation into doing evil. కాబట్టి ఏ వ్యక్తి గురించి అయితే ఈ మాట చెప్పడం అనగా ఆయన తప్పు చేయడం మాత్రమే కాకుండా దేశం మొత్తం తప్పు చేయడానికి కారకుడయ్యాడు ఆ వ్యక్తి గురించి ఇక్కడ చెప్తున్నారు. He was restored back. ఆయన తిరిగి ఆ విధంగా బాగా అయ్యాడు, సమకూర్చబడ్డాడు. That means, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, if an evil heart like Manasseh could be restored back to God, కాబట్టి అటువంటి చెడు హృదయం ఉన్నటువంటి మనష్షే లాంటి వ్యక్తే తిరిగి బాగా దేవుడి దగ్గర రాగలిగితే we can only say that with God all things are possible. కాబట్టి మనం ఏం చెప్పగలుగుతామంటే దేవుడితో మనకు సమస్తము సాధ్యమని చెప్పగలుగుతాం. Don't worry about your troubles. యొక్క సమస్యల గురించి మీరేమి వరి కాకండి. Don't worry about the famines and pestilence and the failures and iniquities in your life. కాబట్టి పాపాలు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఓటములు కావచ్చు, వీటి గురించి మీరు విచారించకండి. Start looking at your heart. ఈ హృదయంలోంచి మీరు ఒకసారి చూసుకోండి. My brother, my sister, సహోదరుడా, I want to encourage you today ఈ రోజు మిమ్మల్ని నేను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. to go in your heart with a microscope కాబట్టి ఆ విధంగా ఆ మైక్రోస్కోప్ పెట్టుకొని మీ హృదయాలు పరిశీలించుకోండి. and check. చూడండి దాంట్లో ఏముందో, क्या क्या चल रहा है. ఏమేమి జరుగుతున్నాయో లోపల చూడండి. And if you begin to find plagues, ఒకవేళ నీకు కానీ ఆ తెగులు కనబడితే go on your knees, lift up your hands before God and bring that and those plagues before God. వాడి మోకాల మీద ఉండి చేతులు పైకెత్తి దేవుని వైపు చూసి ఆ యొక్క తెగులు దేవుని సన్నిధికి తీసుకొని రండి. I just mentioned few. కొన్ని విషయాలు నేను చెప్పాను. Bitterness, jealousy, all those kind of చేదు things. స్వభావం కావచ్చు, అసూయ కావచ్చు, ఇటువంటి కొన్ని చెప్పాను మీకు. You know how God sees? కానీ దేవుడు ఏ విధంగా చూసాడో తెలుసా మీకు? If in your heart you are hating your brother, it is like murder. కాబట్టి ఒక హృదయంలో నువ్వు నీ సహోదరిని ద్వేషిస్తే అది నరహత్యతో సమానము. See, my brothers and sisters, సహోదరు ఈ మాట మీకు చెప్తున్నాను. murder, hatred, adultery, idolatry, it begins in our heart first and then comes to our mind. కాబట్టి నరహత్య కావచ్చు, లేకపోతే అసహించుకోవడం కావచ్చు, అది వ్యభిచారం కావచ్చు, విగ్రహారాధన, ఇవన్నీ కూడా హృదయంలో మొదలై అవి తర్వాత మనం తల వరకు వస్తాయి. And when your heart is right before God, అయితే దేవుని ఎదుట నీ హృదయం సరిగా ఉన్నప్పుడు I assure you, you will have peace in your life. అప్పుడు నీ హృదయంలో సమాధానం ఉంటుంది. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. Whenever I think about Jesus sleeping in the boat, మరి యేసు వారు పడవలో నిద్రపోయే సందర్భం జ్ఞాపకం వచ్చినప్పుడు ఎలా కూడా I realize that my peace is not dependent on what is outside my boat, neither what is in my boat. కాబట్టి నా పడవలో ఏముంది, నా పడవ చుట్టూ ఏముంది అన్న దాని మీద నా సమాధానం ఆధారపడి ఉండదు. My peace is given by Jehovah Shalom, God of peace. కాబట్టి మరి
ఆ యెహోవా సమాధానంగా శాంతిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శాంతిని నేను అనుభవిస్తూ ఉన్నాను. Therefore, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, good things are planned for you. మీకోసం మంచి విషయాలు దాచిపెట్టబడి ఉన్నాయి. Always remember, good things are planned for you. మరి మీకోసం మంచి విషయాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. And when God has planned good things, nobody can stop it except you yourself. దేవుడు మంచి విషయాలు నీ కోసం ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఆపలేరు, నువ్వు తప్ప. You are praying people. మీరు ప్రార్థించే ప్రజలుగా ఉన్నారు. If not, start doing it. మరి ఒకరు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. You are people who read the word of God regularly. మీరు దేవుని వాక్యం క్రమంగా చదివే ప్రజలు మీరు. If not, start doing it. అలా కాకపోతే చదవడం మొదలుపెట్టండి. But most importantly, అన్నిటికన్నా ముఖ్యముగా set your heart right before God. దేవుని ఎదుట మీ హృదయాన్ని సరిగా ఉంచుకోండి. I felt actually when I read this from the book of Kings, Solomon's prayer, I somehow felt that pain in my heart. కాబట్టి ఈ యొక్క సొలొమోను యొక్క ప్రార్థన నేను ఒక రాజుల గ్రంథంలో చదివినప్పుడు నా హృదయంలో ఎందుకు కొద్దిగా నాకు బాధ అనిపించింది. You know, he is not even talking about sin committed by people. ప్రజలు చేసిన పాపాల గురించి కూడా ఆయన మాట్లాడడం లేదు అక్కడ. He is talking about heart. ఆయన హృదయాన్ని గురించే మాట్లాడుతున్నాడు. Therefore, my brothers and sisters, సహోదరి సహోదరులు దాన్ని బట్టి I think it's worth giving few minutes to God. దేవుడికి కొన్ని క్షణాలు ఇవ్వడం అనేది ఇప్పుడు సరైనది అనుకుంటున్నాను. Tell him, Lord, take your torch and search my heart. ప్రభువా, మీరు ఆ విధంగా ఆ యొక్క టార్చ్ పట్టుకొని నా హృదయాన్ని మీరు పరిశీలించండి. I'm sure God has already started that. నాకు నమ్మకం తప్పకుండా దేవుడు తన పని ముందే ప్రారంభించాడు మీలో. Am I right? అవునా కాదా? Already the search is going on. మరి ఆ యొక్క పరిశోధన అనేది ప్రారంభమైపోయింది. Search and rescue. మిమ్మల్ని పరిశోధించి మిమ్మల్ని బాగు చేయాలి. Rescuing you. మిమ్మల్ని బాగు చేయాలి, తీసుకురావాలి వెనక్కి. Amen. So let God search your heart. మరి దేవుడే మీ హృదయాన్ని పరిశోధించనివ్వండి. Let us come down on our knees before God. ఆయన ఎదుట మన మోకాళ్ళ మీదకి రావాలి. And let us lift up our hands to God. దేవుని వైపు మన చేతులు ఎత్తాలి. And let God deal with us. దేవుడే మన విషయంలో ఆ విధంగా. Those who can kneel down, you can kneel down. Those who can't kneel down, it's okay, you can sit. కాబట్టి మరి మోకాళ్ళ మీద ఉండగలిగితే ఉండండి, లేకపోతే కూర్చున్నా పర్లేదు. But let us bring our heart before God. దేవుని ఎదుటికి మన హృదయాన్ని మనం తీసుకుని వద్దాం. And tell God, దేవునితో ఈ మాట చెప్తాం. Lord, search me. ప్రభువా, నన్ను పరిశోధించండి. And if there is any wickedness, ఏదైనా ఆ యొక్క చెడు నాలో ఉంటే తండ్రి, which probably I even don't know, నాకు తెలియని విషయం కూడా అయి ఉండొచ్చేమో, show me, Lord. నాకు ప్రభువా మీరు చూపెట్టండి. And help me that I may deliver myself out of that. దానిలో నుంచి నన్ను నేను బయటికి తీసుకొని రావడానికి మీరు నా సహాయం చేయండి. Your bitterness, your pride, నీకేది స్వభావం కావచ్చు, నీకు ఉండే గర్వం కావచ్చు, the adulteries of heart and Hృదయం. mind, హృదయం మనసులో ఉండేటువంటి వ్యభిచార ఆలోచనలు కావచ్చు, covetousness, మరి ఆ విధంగా లోభత్వం కావచ్చు, jealousy, అసూయ కావచ్చు, self-centeredness, అయితే నీ మీద నీకే, నీ గురించి నువ్వే ఆలోచించుకునే విషయం కావచ్చు. many more are there. చాలా ఉన్నాయి అవన్నీ చూస్తూ వెళ్తే. Tell him, మాట చెప్పండి ఆయనతో. Lord, scrape my heart. ప్రభా, నా యొక్క హృదయాన్ని మీరు చెక్కండి. That all that plagues may be out. ప్రతి విధమైన తెగులు బయటికి వెళ్ళిపోయే విధముగా. Bible says the blood of Jesus cleanses everything. యేసు రక్తము ప్రతి దాన్ని గురించి కూడా మనం శుభ్రం చేస్తుందని చెప్పి వాక్యం చెప్తుంది. It includes the inside of our heart. మరి హృదయం లోపలి భాగాలను కూడా అది శుభ్రం చేస్తుంది. Let him do it, my brothers and sisters. ఆయన్నే చేయనిద్దాము. The Holy Spirit shows us and the blood cleanses us. పరిశుద్ధాత్ముడు చూపెడతారు, రక్తము మనం శుద్ధి చేస్తుంది. Father, we come before your presence. తండ్రి, మీ సన్నిధికి వస్తూ ఉన్నాము. We want to be pure as you are pure. మీరు పవిత్రంగా ఉన్నట్టుగా మేము కూడా పవిత్రంగా ఉండాలని ఇష్టపడుతున్నాం. Help each one of us, Lord. మాలో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. Lord, we may become aware of the wickedness of our heart and get rid of it. కాబట్టి మా హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును చూసి దాంట్లో నుంచి మేము విడుదల పొందడానికి సహాయం చేయండి. We need you, Lord. మీరు మాకు అవసరమై ఉన్నారు. We want to be holy as you are holy. మీరు పరిశుద్ధులైన ప్రకారంగా మేము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. Help us. సహాయం చేయండి ప్రభు. In Jesus' name we pray.
యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. Amen. Amen. Remember, for those who are pure, everything looks pure. ఒకటి ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి అన్ని కూడా పవిత్రంగానే కనబడతాయి. Remember this example. ఉదాహరణ మీరు చూడండి. When the Satan looks at you, he will call you a sinner. When God looks at you, he will call you righteous. సాతాను నిన్ను చూసినప్పుడు నేను పాపి అంటుంది, దేవుడు నిన్ను చూసినప్పుడు నేను నీతిమంతుడు అంటాడు. Therefore, దాన్ని బట్టి when you look at each other, ఒకరిని మీరు చూస్తూ ఉన్నప్పుడు I think it's look at each other, look around, అందరిని ఒకసారి చూడండి, చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూడండి, look at each other. చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూడండి. Do you see good people, bad people? మంచి వాళ్ళు కనబడుతున్నారు, చెడ్డ వాళ్ళు కనబడుతున్నారా? Do you see good people or bad people around you? Good people. మంచి వాళ్ళే కనబడుతున్నారు. Very good people. మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు కనబడుతున్నారు. So as God's good people, మరి దేవుని మంచి ప్రజలముగా let us take part in the Holy Communion. వాళ్ళను మనం కలిసి